చాలా పెద్ద సర్వే జరుగుతుంది. సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను, కంపల్సరిగా కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. కందుకూరు నియోజకవర్గంలో ఇటీవల కుల చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. కాపు కులానికి చెందిన లక్ష్మీనాయుడును కమ్మ కులానికి చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఇది రాజకీయ రంగు పూసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం వల్లే కమ్మ కులస్తుడు హత్య చేశాడంటూ పలువురు కాపు నేతలు కాపు కులస్తుల్ని దీన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్గా స్పందించి చర్యలు తీసుకుంది. దీన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకున్న వాళ్లకు చెక్ పెట్టింది. అయినా ఇప్పటికీ కొంతమంది నేతలు ఈ అంశాన్ని లైవ్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కాపు కులస్తులు కొందరు దీన్ని పవన్ కళ్యాణ్ను బద్నాం చేసేందుకు వాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న కూడా పవన్ కళ్యాణ్ కాపు వర్గాలకు ఏమీ చేయలేదని, ఇట్లాంటి సంఘటనలు జరిగినా కూడా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. ఆయన్ను పర్సనల్గా టార్గెట్ చేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కులాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ను కాపులను దూరం చేయాలని ట్రై చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏనాడు ఓ వర్గానికి కానీ, ఓ కులానికి కానీ, మతానికి కానీ దగ్గరకు తీయలేదు. తాను అందరి వాడినని చెప్పుకుంటున్నారు. తాను కాపు కులస్తుడైనంత మాత్రాన ఆ కులాన్ని తాను వెనకేసుకుని రాబోనని గతంలో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కొండబద్దలు కొట్టారు. కాపు సంఘాలు చేగోడి హరిరామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్లే పవన్ కళ్యాణ్ తమ వాడని కులాన్ని అడ్డగట్టే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ కానీ, జనసేన కానీ ఆ ట్యాగ్ని తగిలించుకునేందుకు ముందుకు రాలేదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితి ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఓ కులానికో మతానికో పరిమితమైతే అధికారం అంతా ఈజీ కాదనే విషయం పవన్ కళ్యాణ్కు తెలుసు. పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుపోయినా ఆయన్ను తనవాడని భావిస్తున్న కొంతమంది కాపు నేతలు ఆయన వ్యవహార శైలిని జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కూడా తనకు పదవులు ఇవ్వలేదనే ఆక్రోశం కొంతమంది కాపు నేతల్లో, కాపు సంఘ నేతల్లో ఉంది. అందుకే ఇట్లాంటి వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. కందుకూరు ఘటనను పవన్ కళ్యాణ్పై గురి పెట్టడానికి ఇదే కారణం. దీని ద్వారా లబ్ధి పొందాలని భావిస్తున్నారు. వీళ్ల వెనుక ఓ రాజకీయ పార్టీ హస్తం ఉందనే ప్రచారం కూడా ఉంది. కూటమిలో చిచ్చు పెట్టి టీడీపీకి, జనసేనకు దూరం చేయగలిగితే తాము అధికారంలోకి రావచ్చనే కుట్రతోనే ఆ పార్టీ కాపులను రెచ్చగొట్టేందుకు సమాచారం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.